ముందుగాల అందరికీ జై శ్రీరామ్. ఈరోజు నేను చెప్పబోయేది కేవలం ఒక టెంపుల్ వీడియో కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభూతి. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా హైదరాబాద్లో ఉన్న సంతోష్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారి దివ్య దర్శనం చేసుకున్నాను. ఈ ఆలయం వచ్చేసి యాదగిరి థియేటర్కి ఆపోజిట్లో మనకి కమాన్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి సంతోష్ నగర్ రోడ్డు, ఇక్కడ నుంచి మిదాన్ నుంచి వచ్చే రోడ్ అనమాట. చూస్తున్నారు కదా, ఈ యొక్క కమాన్ లోపలికి మనము రావాలి. సో ఎగ్జాక్ట్గా కమాన్ లోపల నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఈ యొక్క ఆలయం అయితే దర్శనం ఇస్తుంది. ఇక నేను ఆలయానికి వచ్చినాక ఒకసారి చూసుకున్నాను. లోపలికి వెళ్తుంటే అక్కడ చూసిన భక్తి వేలాది మంది భక్తులు గోవింద గోవింద అంటూ నామస్మరం చేస్తూ ఉన్నారన్నమాట. స్వామివారికి జరిగిన ఒక అభిషేకం ఇవన్నీ చూసిన తర్వాత నా మనసుకు ఒక ప్రశ్న వచ్చిందనమాట. తొలి ఏకాదశి ఎందుకు అంత ప్రత్యేకం? ఈరోజు ఉపవాసం ఎందుకు ఉంటారు? దేవాలయానికి వెళ్తే నిజంగా మన జీవితంలో ఏమైనా మార్పు వస్తుందా? ఈ వీడియోలో నా అనుభవంతో పాటు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పబోతున్నాను. వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. గోవింద గోవింద అనేసి నామస్మరణ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం లేవగానే నాకు ఒక ఆలోచన అయితే వచ్చిందనమాట. ఈరోజు తొలి ఏకాదశి, ఏదైనా విష్ణు ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలనేసి అనిపించింది. మొదట మా ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్ళాను, కానీ అక్కడ ఏమీ కనిపించలేదు, ఏమీ లేదు. ప్రత్యేక పూజలు లేవని తెలుసుకుంది. వెంటనే మా తమ్ముడికి ఫోన్ చేశాను. వాడు, అన్నా సంతోష్ నగర్ యాదగిరి థియేటర్ దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళు, అక్కడ ఈరోజు చాలా ఘనంగా తొలి ఏకాదశి ఉత్సవాలు జరుగుతాయి అని చెప్పాడనమాట. అలా నేను మా యొక్క కుటుంబ సభ్యులతో కలిసి తయారై ఆలయానికి వెళ్ళాను. గుడి దగ్గరకు వెళ్ళగానే ఒక విషయం స్పష్టంగా నన్ను ఆశ్చర్యపరిచిందనమాట. భక్తుల రద్దీ, ఎక్కడ చూసిన క్యూ లైన్లు, చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఒకటే నామస్మరణ చేస్తూ ఉన్నారు. అదే గోవింద 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 అనుకుంటూ. సో ఈ వాతావరణం చూసిన వెంటనే నా మనసులో ఒక వైబ్రేషన్ మొదలైందనమాట. కొంతసేపు లైన్లో నిలబడి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాను. అదేవిధంగా దర్శనం అయిన తర్వాత వెంటనే బయటకు రాలేదు. ఎందుకంటే ఆలయంలో ఉన్న ప్రతి చోటు ప్రశాంతంగా చూశాను. నవగ్రహాలు ఉన్నాయి, మరియు ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, ధ్వజస్తంభం కూడా ఉంది. కుమారస్వామి వారికి ఇక్కడ ఆలయం కూడా లేదు, కానీ స్వామివారి మీద కొబ్బరి నీళ్ళతో అభిషేకం చూడడం జరిగిందనమాట. అదేవిధంగా నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నప్పుడు చాలా అద్భుతమైన విషయం అయితే ఒక గమనించాను. ఇక్కడ కలశం చూస్తున్నారు కదా, ఆ కలశంలో పాలు మీద కొబ్బరికాయ పెట్టారు కదా, అవి తీసుకువెళ్ళి స్వామివారికి అందులో ఉన్న పాలతోటి అభిషేకం అయితే చేయడం జరుగుతుందన్నమాట. మీరైతే చూసుకోవచ్చు. స్వామివారికి ఎలాగో ఎంతమంది కొబ్బరికాయలు ఉన్నాయో అంతమందికి ఈడ టికెట్స్ రూపంలో 200 రూపాయల చొప్పున టికెట్స్ అయితే ఇస్తున్నారు. ఒక్కరోజు ఏమైనా కావాలంటే ఆలయంకు వెళ్ళి బుక్ చేసుకోగలరు అనమాట. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి కొబ్బరి కలశాలు, ఒక కలశంలో ఉంది కదా, ఆ కలశం చెంబులో పాలు ఉంటాయన్నమాట. ఆ పాలతోటి స్వామివారికి అభిషేకం అయితే చేస్తుంటారు. సో స్వామివారి దర్శనంకి వెళ్ళే ముందు మనకి అమ్మవారు ఫస్ట్గా పద్మావతి అమ్మవారు అయితే మనకు దర్శనం అయితే ఇస్తారనమాట. చూసారు కదా, పద్మావతి అమ్మవారు ఇక్కడ ఫస్ట్గా దర్శనం అయితే ఇస్తారు. ఇంకో విషయం ఏమిటంటే, వేలాది మంది ఇక్కడ గోవింద గోవింద అని జపిస్తుంటే తెలియకుండా నేను కూడా ఆ నామస్మరణలో కలిసిపోయాను. నిజం చెప్పాలంటే మనసు చాలా తేలికైంది. అందుకే పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, వారానికి ఒక్కసారైనా సరే కుటుంబంతో కలిసి గుడికి వెళ్ళండి అని. ఎందుకంటే దేవాలయంకి మనిషికి కేవలం పూజ చేసే స్థలం కాదు, మనసుకు ప్రశాంతతనిచ్చే స్థలం కూడా చెప్పుకోవచ్చు. కుటుంబాన్ని ఒకే చోట చేర్చే స్థలం ఏదంటే అది దేవాలయమే. సో మంచి ఆలోచనలు కలిగించే స్థలం కూడా దేవాలయమే. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా నేను పొందిన ఆనందం, ప్రశాంతత మరియు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా అనుభవించాలనేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది ఉపవాసం ఉంటారు, కానీ ఒక ప్రశ్న అడిగితే మాత్రం సమాధానం అయితే ఉండదు. అసలు ఉపవాసం ఎందుకు ఉన్నారు అంటే, పెద్దలు చెప్పారు కాబట్టి ఉన్నాము అని మాత్రం కొంతమంది సమాధానం ఇస్తారు. కానీ దాని వెనుక ఉన్న గొప్ప అర్థం చాలామందికి తెలియదు. ఉపవాసం అంటే కేవలం
ఆకలితో ఉండడం కాదు. ఉప అంటే దగ్గర, వాసం అంటే ఉండటం, అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం అనేసి అర్థం అన్నమాట. మనసును ప్రశాంతంగా ఉంచడం, చెడు ఆలోచనలకు దూరంగా ఉండడం అనేది అసలైన ఉపవాసం అని చెప్పుకోవచ్చు. ఈరోజు చాలామంది అన్నం తినకుండా పండ్లు పాలు తీసుకుంటూ ఉంటారు. ఇంకొందరు పూర్తిగా భక్తి నిహారంగా ఉంటారు. ఎవరి శక్తికి తగ్గట్టు వారు చేస్తూ ఉంటారన్నమాట. కానీ శాస్త్రం చెప్పేది ఒక్కటే, భక్తి ఉండాలి కానీ బలవంతం కాదు. మరోసారి చెప్తున్నాను, భక్తి ఉండాలి కానీ బలవంతంగా ఉండకూడదు. మరో విషయం, మనం రోజు ఉదయం నుంచి రాత్రి వరకు పని, ఫోన్ టెన్షన్స్, డబ్బు, కుటుంబ బాధ్యతలు ఇవే ఆలోచిస్తూ ఉంటాము. కానీ ఏకాదశి రోజున కొంత సమయం దేవుడి గురించి కూడా ఆలోచిస్తే మనసుకి ప్రశాంతంగా మారుతుంది. కోపం ఉన్న వాళ్ళకి కోపం తగ్గుతుంది. ఆలోచనలు యథావిధిగా మారుతూ ఉంటాయి. ఆరోగ్యంగా పరంగా చూసుకున్నట్టయితే ఒకరోజు తేలిక ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. అయితే ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ సలహా ప్రకారం ఉపవాసం చేయాలి, ఆరోగ్యానికి నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈరోజు దేవాలయానికి వెళ్ళడం ద్వారా చాలామంది అంటుంటారు, దేవుడు ఇంట్లోనే ఉన్నాడు కదా, గుడికి ఎందుకు వెళ్ళాలి? నిజమే, దేవుడు ఎక్కడైనా ఉంటాడు. కానీ దేవాలయానికి వెళ్ళినప్పుడు కలిగే ఆధ్యాత్మిక వాతావరణం, భక్తుల నామస్మరణ, గంటల శబ్దం, వేద మంత్రాలు ఇవన్నీ మనసుపై వేరే ప్రభావం చూపిస్తాయి. కానీ ఇంట్లో ఉండవు. నేను కూడా ఈరోజు సంతోష్ నగర్లోని మీరు చూస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అదే అనుభూతి పొందాను. వేలాది మంది భక్తులు ఒకే స్వరంతో గోవింద 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 అని పిలుస్తుంటే నాకు ఒళ్ళంతా వైబ్రేషన్స్ వచ్చిందన్నమాట. అంటే గగ్గురు వచ్చిందంటారు కదా, ఏదో వైబ్రేషన్ అట్లా అనమాట. ఆ క్షణాల్లో కొన్ని మాటలు చెప్పలేం, కానీ అనుభవిస్తే తప్ప ఇది ఎవరికి అర్థం కాదు. మరో విషయం నాకు చాలా నచ్చింది, అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, ధనవంతులు పేదవాళ్ళని చూడలేదు. స్వామివారి ముందు అందరూ భక్తులే. అదే మన హిందూ ధర్మ గొప్పతనం. మన పిల్లలకు మంచి చదువు చెప్పడం ఎంత ముఖ్యమో, మన సంస్కృతి, మన ఆలయాలు, మన గొప్పతనం కూడా చెప్పడం అంతే ముఖ్యం. ఎందుకంటే దేవాలయం అనేది కేవలం కోరికలు కోరుకునే స్థలం మాత్రమే కాదు, మంచి మనిషిగా ఎలా ఉండాలో నేర్పించే స్థలం కూడా చెప్పుకోవచ్చు. అందుకే ఫ్రెండ్స్, మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏ ఆలయమైనా సరే వారానికి కనీసం ఒక్కసారైనా సరే కుటుంబంతో కలిసి వెళ్ళండి. 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అనుభవించే మీకు తప్ప ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే ఇది ఒక ఆలయానికి వెళ్ళే వాళ్ళు మాత్రమే తెలుస్తుంది అన్నమాట. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా నేను పొందిన అనుభూతి నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్వామివారు ఇక్కడ పెద్ద కలశం ఎత్తుకొని అయితే మన ఈ యొక్క బాలాజీ టెంపుల్ చుట్టూ అయితే ఒక ప్రదక్షిణ అయితే చేస్తారన్నమాట. ఈ యొక్క ప్రదక్షిణ చేసేటప్పుడు అందరూ గోవింద గోవింద అనేసి నామస్మరణ చేస్తున్నారు. ఆ సమయంలో మీరు ఉన్నారా? ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఉంటే మీకు ఆ వైబ్రేషన్ అనేది ఎట్లా ఉందో తెలుస్తుంది అన్నమాట. సో నేను కూడా ఫస్ట్ టైం ఇలాంటివి చూడడం చాలా అద్భుతంగా అనిపించింది. సో కాబట్టి ఇప్పుడు మనము సంతోష్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళిన ఒక్క నిమిషం నేను స్పష్టంగా గమనించాను. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కోరికలు వేరు, కానీ అందరు పిలిచే దేవుడు మాత్రం ఒక్కరే, ఆయన్నే శ్రీ వెంకటేశ్వర స్వామి. ఎవరో ఉద్యోగం రావాలని కోరుకుంటారు, ఎవరో ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటారు, ఇంకొందరు పిల్లలు చదువులో బాగుండాలని కోరుకుంటారు, మరికొందరు కుటుంబంలో శాంతులు సుఖశాంతులు ఉండాలని కోరుకుంటారు. అందరి నోట వినిపించేది మాత్రం ఒకటే, గోవిందా గోవిందా. కానీ దేవుడా నువ్వు కూడా బాగుండాలనేసి ఎవరు కోరుకోరు. సో ఇది అంతే, ఎవరైనా అంతే. కానీ అప్పుడు నాకైతే ఒక విషయం అయితే అర్థమైంది, దేవాలయానికి వెళ్ళడం అంటే దేవుడికి మనము మన కోరికలు లిస్టు చెప్పడం మాత్రమే కాదు, కొంతసేపు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనలోని అహంకారాన్ని తగ్గించుకోవడం, మన జీవితం గురించి ఒక్కసారి ఆలోచించుకోవడం కూడా ఇప్పుడు మనం చాలా
మన జీవితాన్ని వేగంగా పరిగెడిస్తున్నాం అనమాట. ఉదయం లేస్తే పని, సాయంత్రం వరకు పరుగులు, చేతిలో ఫోను, మనసులో టెన్షన్, కుటుంబంతో కలిసి ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకునే సమయమే లేదు అందరికీ. అలాంటి సమయంలో వారానికి ఒక్కసారైనా సరే దేవాలయానికి వెళ్ళండి. 5 నిమిషాలు కళ్ళు మూసుకొని భగవంతుని పేరు జపించండి. తర్వాత ఆ సమస్యలు వెంటనే నయమవుతాయని నాకు చెప్పలేను, అది మీకే అర్థమవుతుంది అన్నమాట. సో నేను చెప్పడం లేదు, కానీ వాటి ఎదుర్కొనే ధైర్యం మనం మనసు నుంచి చెబితే ఖచ్చితంగా అది దేవుడికి చేరుతుందనమాట. హిందూ ధర్మం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన సంస్కృతులలో ఒకటి. ఈ ధర్మం మనకు ప్రేమను నేర్పింది, సేవను నేర్పింది, తల్లిదండ్రులను గౌరవించడం నేర్పింది, ప్రకృతిని పూజించడం నేర్పింది, మరియు ప్రతి జీవిలో దైవాన్ని కూడా చూడాలనేసి నేర్పింది అనమాట. అందుకే మన ఆలయాలను గౌరవించాలి. మన పిల్లలకు కూడా దేవాలయ గొప్పతనం చెప్పాలి. ఇది మూఢనమ్మకం అయితే అస్సలు కాదు, ఇది మన సంస్కృతి, మన వారసత్వం. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకోవడం అయితే నాకు ఒక అద్భుతమైన అనుభూతిని అయితే ఇచ్చిందనమాట. ఇలాంటి ఈ అనుభూతి మీతో పంచుకోవడం నాకు ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. మీరు కూడా ఈరోజు లేదా రేపు మీ ఇంటి దగ్గరలో ఉన్న శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకోండి. భక్తితో ఒక్కసారి ఓం నమో నారాయణ లేదా గోవింద గోవింద, ఇంకో విధంగా చెప్పాలంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించండి. మీ మనసుకు కలిగే ప్రశాంతతను మీరే అనుభవిస్తారు. సో ఎవరైనా ఇలాంటి అనుభవిస్తే ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి, నాకు కూడా అర్థమవుతుంది అన్నమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందా నచ్చలేదా అని నేను అడగను. అది నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, నచ్చకపోతే నచ్చలేదని ఒక కామెంట్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు తప్పకుండా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వారు కూడా తొలి ఏకాదశి మహిమ గురించి తెలుసుకునే అవకాశం కల్పించండి. ఇలాంటి ఆలయ దర్శనాలు, ఆధ్యాత్మిక విశేషాలు, మన హిందూ సంస్కృతి, చరిత్ర, పుణ్యక్షేత్రాల గురించి వీడియోలు చూడాలంటే మన ఛానల్ ఆర్జే క్రియేషన్ ట్రావెలర్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో ఒక చిన్న మాట గోవింద గోవింద అనేసి చెప్పండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను, మళ్ళీ మీకు రిప్లై కూడా ఇస్తాను. మరో చివరి మాట, మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు జై శ్రీమన్నారాయణ, జై శ్రీ వెంకటేశ్వర, జై గోవింద గోవింద. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ ఆలయం అయితే ఎంత అద్భుతంగా ఉందో. సో మీరు కూడా ఈ ఆలయానికి ఎంతమంది వచ్చారో ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి. ఈ ఆలయం తెలిసిన వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ చేయండి. సో ఇంతటితో నేను ఇప్పుడు సెలవు తీసుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. అప్పటి వరకు వేరే వీడియోతో రెడీ ఉంటా.